ఫ్రెండ్స్, ఈ మూవీలోని ఒక యంగ్ ఏజ్‌లోనే ఒక అమ్మాయి తన టీచర్‌తోనే అఫైర్ పెట్టుకుంటుంది. అసలు తను ఎందుకు అలా చేసింది? ఆ టీచర్ ఎవరు? అఫైర్ పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి జీవితంలోని, అలాగే ఆ టీచర్ జీవితంలోని ఎటువంటి మలుపులు తిరిగినాయో మనం తెలుసుకోవాలి అనుకుంటే, ఇక ఈ స్టోరీని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయాలి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి కైరో అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి ఒక డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. అయితే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళ బిజినెస్‌లో చాలా బిజీ అయిపోయి కైరోను మాత్రం సరిగ్గా చూసుకోరు. కానీ వాళ్ళిద్దరూ కైరోకి ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్‌ని గిఫ్ట్ కింద ఇస్తారు. ఈ మ్యాన్షన్ హౌస్‌లో కైరో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉందామని అనుకుంటారు గానీ వాళ్ళకున్న పనుల వల్ల ఈ మ్యాన్షన్ హౌస్‌కి వాళ్ళు రాలేకపోతారు. ఇక ఈ హౌస్‌లో కైరో ఒక్కదే ఉంటుంది. అయితే కైరోకి బుక్స్ రాయటం అన్నా, చదవటం అన్నా గానీ చాలా ఇష్టం. ఆమె ఎప్పటికన్నా ఒక పెద్ద రైటర్ అవ్వాలి అని ఆశిస్తూ ఉంటుంది. కానీ తనకి ఎలాంటి కథ రాయాలి, ఎలా రాయాలి అన్న డౌట్స్ అయితే ఉంటాయి. ఆమె ఎప్పుడూని తను ఎలాంటి కథ రాయాలి, అలాగే రైటర్ అవ్వాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి అని తను రైటర్ కెరియర్ మీదే తన ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో కైరో తన స్కూల్లోని టీచర్గా పనిచేస్తున్న మిల్లర్ రాసిన ఒక బుక్ని చదువుతుంది. ఆ బుక్ కైరోకి చాలా బాగా నచ్చేస్తుంది. ఆ బుక్లోని వీళ్ళ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ రాసిన విధానం కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి చాలా బాగుంటుంది. కైరో మిల్లర్ సార్ రాసిన బుక్కి చాలా ఎడిక్ట్ అయిపోయి తన క్లాసును కూడా మార్పించేసుకుని మిల్లర్ సార్ క్లాస్‌లోనే జాయిన్ అయిపోతుంది. అయితే మిల్లరు ఆ బుక్ తన యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు రాస్తాడు. అయితే ఆ బుక్ చదివిన చాలా మంది ఇదేమీ పెద్ద బాలేదు అని ఆ బుక్‌ని పక్కన పడేస్తారు. ఆ బుక్ జనాల్లోకి కూడా సరిగ్గా వెళ్ళదు. అయితే మిల్లర్ నాకు ఈ రైటర్ కెరియర్ సెట్ అవ్వదేమో అనుకుని తను మ్యారేజ్ చేసేసుకుని ఇక మనం రైటర్ అవ్వలేము అని అనుకుని ఇక తను మిగతా రైటర్స్‌కి హెల్ప్ చేద్దామని కూడా అనుకుని స్టూడెంట్స్ అందరికీ ఎలాగ రాయాలి, ఎలా బుక్స్ రాయాలి అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఒకవైపు మిల్లర్ వాళ్ళ భార్య కూడా ఒక రైటరే. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాతే ఒక బుక్‌ని రాస్తుంది. అయితే ఆ బుక్ అప్పట్లో చాలా సక్సెస్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుంచి ఆమె బ్యాక్ టు బ్యాక్ బుక్స్‌ని రాస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క బుక్ యావరేజ్‌గా అన్నా కానివ్వండి, లేకపోతే సూపర్ హిట్ అన్నా అయిపోతూ ఉండేది. అలాగే ఆమె ఒక సక్సెస్‌ఫుల్ రైటర్ అయ్యింది. ఈమె ఇంత సక్సెస్‌ని చూసుకుని వీళ్ళ భర్త మీద ఉన్న ప్రేమ కొద్ది కొద్దిగా వదిలేస్తూ ఉంటుంది. ఏదో పేరుకి వాళ్ళ భర్తతో కలిసి ఉంటుంది గాని నిజమైన ప్రేమ అయితే చూపించదు. ఒకవైపు మిల్లర్ కూడా తన కాలేజ్ అయిపోయిన తర్వాత ఎన్నో ఆశలతో ఇంటికి వస్తాడు గాని తన భార్య మాత్రం చాలా చికాగ్గా సరిగ్గా ఏదైనా పట్టించుకున్నందువలన మిల్లర్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. ప్రస్తుతానికి మిల్లర్ తను ఒక రైటర్ గాని అలాగే హస్బెండ్ గాని కూడా ఫెయిల్ అయిపోయి ప్రెజెంట్ చాలా మంది స్టూడెంట్స్ కి రైటర్ కింద అవ్వాలంటే ఏం చేయాలో టీచింగ్ ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కైరో మిల్లర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే కైరో మిల్లర్ రాసిన బుక్ ని పట్టుకుని వచ్చి, నేను ఈ బుక్ ని చదివాను, మీరు చాలా బాగా రాశారు, మీ రైటింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి బుక్ ని ఇప్పటి వరకు నా లైఫ్ లోనే నేను చదవలేదు అని చాలా ఎక్కువగా పొగిడేస్తూ ఉంటుంది. మిల్లర్ కూడా తను అలా పొగుడుతాం చాలా నచ్చుతుంది. ఎందుకంటే తను ఒక రైటర్ అవ్వాలని అనుకున్నాడు. బట్ తను రాసిన ఒక్క బుక్ జనాలు ఎవరికి నచ్చలేదు. కానీ అదే బుక్ ఈ అమ్మాయి పట్టుకుని వచ్చి, ఈ బుక్ చాలా బాగుంది, మీ రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయని పొగుడుతుంటే ఒకవైపు నుంచి మిల్లర్ కొండెక్కేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఇక ఆ తర్వాత నుంచి మిల్లర్ కైరోని అందరు స్టూడెంట్స్ ని ట్రీట్ చేసినట్టు కాకుండా కొద్దిగా అడ్వాన్స్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా బయట కూడా చాలా ప్లేసెస్ లో కలుసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా గానీ బుక్స్ గురించి, రైటింగ్ గురించే ఈ టాపిక్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరూ స్టూడెంట్ అలాగే టీచర్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మారిపోతారు. అలాగే వీళ్ళిద్దరు మనసుల్లో కూడా ఫిజికల్ గా కలాలి అన్న కోరుకుంటుంది గానీ ఒకళ్ళ ఫీలింగ్ ఒకళ్ళు బయట చెప్పుకోరు. ఒకవైపు మనం మిల్లర్ స్టూడెంట్ తో ఇలా చేస్తాం తప్పు అని ఆగిపోతేని కైరో మాత్రం మా సార్తో అలా చేయకూడదు అని ఆమె కూడా తన ఫీలింగ్స్ ని లోపలే పెట్టేసుకుంటుంది. కైరో అదే సమయంలో ఒక పెద్ద యూనివర్సిటీకి అప్లై చేస్తుంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు మీరు మాకు ఒక స్టోరీని రాసి పంపించండి అని కైరోతో అంటారు. ఇంకా అప్పుడు కైరో ఎలాంటి స్టోరీని రాయాలో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కైరో చాలా అపురూపంగా పెరిగింది. ఈమె చాలా డబ్బున్నది కాబట్టి ఈమెకి ఎటువంటి లోటు లేకుండా పెరిగింది. అందుకు ఈమె మైండ్ లోని ఎలాంటి స్టోరీ రాయాలో అన్న ఆలోచనలు సరిగ్గా రావు. అయితే ఒక రోజు కైరో వాళ్ళ ఫ్రెండ్ కైరో రూమ్ కి వచ్చి కైరోతో ఇలాగ అంటుంది, నేను మన పీటీ టీచర్ ని చాలా లైక్ చేస్తున్నాను, అతను ఎలాగన్నా పడేసి నా కోరిక నేను తీర్చుకుంటాను అని కైరో వాళ్ళ ఫ్రెండ్ కైరోతో అనగానే కైరో కూడా అప్పుడే ఆలోచన వస్తుంది. నేను ఒక టీచర్ అలాగే స్టూడెంట్స్ అఫైర్ గురించి ఒక బుక్ రాద్దాం అని అనుకుంటుంది. అలాగే కైరో ఎలాగ అనుకుంటుంది, ఊహించని రాస్తే సరిగ్గా ఐడియాలు రావు, మనమే నిజంగా ఒక అఫైర్ పెట్టేసుకుని ఆ ఫీలింగ్ ని మనం ఫీల్ అవ్వి అప్పుడో బుక్ రాస్తే అది బాగా సక్సెస్ అవుతుంది అనుకుని
తెలుసుకుని అఫైర్ పెట్టుకుంటాకి మిల్లర్ని ఎంచుకుని తనతో అఫైర్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోతుంది. ఇక తర్వాత రోజు కైరో మిల్లర్ దగ్గరికి వెళ్లి తనతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటుంది. మిల్లర్ ఏంటి కైరో ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడు ఇలా మాట్లాడదు కదా అని తప్పు ఇలా మాట్లాడదామని చెప్తూ ఉంటాడు. గాని కైరో చాలా రొమాంటిక్ గా చాలా బోల్డ్ గా మాట్లాడేటప్పటికి మిల్లర్ కూడా ఇంకా లూజ్ అయిపోయి తనతో అఫైర్ పెట్టుకుంటాడు. అయితే అదే రోజు కైలర్ తన మొబైల్ ఫోన్ కావాలనే మిల్లర్ బ్యాగ్ లో పెట్టేస్తుంది. అది తెలియని మిల్లర్ తన బ్యాగ్ ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే కైరో తర్వాత తన ఫోన్ కి కాల్ చేసి, మీ బ్యాగ్ లో నా ఫోన్ పడిపోయింది, నా ఫోన్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్, నేను మీ ఇంటికి వస్తాము అంటే చాలా వాన పడుతుంది, కొద్దిగా నా ఫోన్ నాకు తెచ్చిస్తారా అని మిల్లర్ తో అంటేని మిల్లర్ కూడా సరే అని తన ఫోన్ పట్టుకుని కైరో ఇంటికి బయలుదేరతాడు. ఒకవైపు కైరో మిల్లర్ తో బంచిక్ చేయడానికి తను చాలా రొమాంటిక్ గా ఉండే ఒక డ్రెస్ ను వేసుకుని మిల్లర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మిల్లర్ కూడా అదే వానలో తడుచుకుంటూ కైరో దగ్గరకు వచ్చేటప్పటికి కైరో చాలా సెక్సీగా ఉండే ఒక డ్రెస్ ను వేసుకుని అక్కడ నుంచి మిల్లర్ వెంకే చూస్తూ ఉంటుంది. ఇక మిల్లర్ తన ఫోన్ ను పట్టుకుని కైరో దగ్గరికి వెళ్ళగానే కైరో కూడా వానలో తడుచుకుంటూ మిల్లర్ కి ముద్దు పెట్టేస్తుంది. ఇక ఈ సీన్ లోని వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు. ఇక తర్వాత రోజు మిల్లర్ వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికి ఒక రైటింగ్ అసైన్మెంట్ ని ఇస్తాడు. అప్పుడు కైరో మిల్లర్ దగ్గరికి వచ్చి, నేను మీరు ఇచ్చిన అసైన్మెంట్ ని మీ స్టైల్లో రాయాలి అనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మిల్లర్ కూడా ఓకే అలాగే రాయని అంటాడు. ఇక తర్వాత అందరూని వాళ్ళ స్టోరీస్ ని మిల్లర్ కి ఇచ్చేసిన తర్వాత మిల్లర్ మాత్రం ఫస్ట్ కైరో రాసిన స్టోరీని చదువుతూ ఉంటాడు. ఆ స్టోరీలోని కైరో మిల్లర్ కి కైరోకి మధ్యన జరిగిన రొమాన్స్ ని స్టోరీ కింద రాస్తుంది. అయితే ఆ స్టోరీలోని కొన్ని మార్పులు చేసి వీళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసి ఆ స్టోరీని రాస్తుంది. ఆ స్టోరీ ఒకవైపు మిల్లర్ చదువుతూనే తనను తను ఆపుకోలేక అక్కడే చేత్తో పని కానిచ్చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత రోజు మిల్లర్ తన క్లాస్ కి వెళ్లి కైరో రాసిన అసైన్మెంట్ ని బయటికి తీసి, నువ్వు అసలు ఏం రాసావు, ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను, నువ్వు రాసిన అసైన్మెంట్ ని చింపేసి ఒక కొత్త స్టోరీని రాసి తీసుకురా అని మిల్లర్ అంటాడు. కానీ కైరో మాత్రం, నేను నాకు నచ్చినట్టుగా ఒక స్టోరీని రాశాను, అందులో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటేని మిల్లర్ మాత్రం ఈ స్టోరీ నాకు నచ్చలేదు అని అంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఆ స్టోరీ వీళ్ళదే అని మిల్లర్ కి తెలుసు. అలాగే ఈ స్టోరీ బయటపడితేని తన పరువంతా పోతుంది అనుకుని మిల్లర్ భయపడి ఈ అసైన్మెంట్ ని క్యాన్సిల్ చేస్తాడు. నిజానికి మిల్లర్ అది ఒక చిన్న స్టోరీ లాగే చూసి దాన్ని వదిలేసి ఉంటే ప్రాబ్లం రాకపోను. కానీ మిల్లర్ భయపడి ఈ స్టోరీ నాకు నచ్చలేదు, ఇంకొక స్టోరీ రాయని కైరోతో అంటంతో కైరో చాలా కోప్పడి రకరకాల క్వశ్చన్స్ మిల్లర్ ని అడుగుతూ ఉంటుంది. మిల్లర్ దగ్గర దేనికి ఆన్సర్ ఉండదు. మిల్లర్ డైరెక్ట్ గా, నువ్వు ఇంక అసైన్మెంట్ అని రాస్తే నీకు మార్కులు వేస్తాను, అసలు నీ రైటింగ్ స్కిల్సే నాకు నచ్చలేదు, నీకు అసలు స్టోరీ రాస్తవే రాదు, నువ్వు అసైన్మెంట్ రాయి లేకపోతే నీకు మార్కులు లేను, నేను ఫెయిల్ చేసేస్తాను అని మిల్లర్ అంటాడు. అప్పుడు కైరో చాలా హట్ అయిపోయి మిల్లర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను మాత్రమే ఇన్సల్ట్ చేయలేదు, నువ్వు నాలో ఉన్న రైటింగ్ స్కిల్స్ ని కూడా ఇన్సల్ట్ చేశావు, నేను ఏం చేస్తానో చూడు అని అప్పటి వరకు చాలా స్వీట్ గా మాట్లాడే కైరో చాలా వైలెంట్ గా మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సీన్ లో కైరో మిల్లర్ కి అలాగే తినకు మధ్య జరిగిన ఆ స్టోరీని అంతా ఒక పేపర్ మీద రాసి ప్రిన్సిపాల్ చదివే బాక్స్ లో వేసేస్తుంది. ఇంతటితో చాలదన్నట్టు మిల్లర్ కి తినకి ఉన్న రిలేషన్షిప్ ని ఆ కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేస్తుంది. ఇక ఆ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అలాగే టీచర్స్ అందరూ కూడా మిల్లర్ సార్ ఒక పెద్ద రసికుడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మిల్లర్ ని అలాగే కైరోని పిలిచి అసలు ఆ వర్షం కురిసిన రాత్రి ఏం జరిగింది అని అడుగుతారు. అయితే కైరో జరిగిన విషయం అంతటికి కొద్దిగా చేంజెస్ చేసి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసి స్టోరీని ప్రిన్సిపాల్ కి చెప్తుంది. కానీ పక్కనే కూర్చున్న మిల్లర్ అలా ఏమీ జరగలేదు, అసలు నేను కైరోతో రిలేషన్షిప్ పెట్టుకోలేదు, నాకేమీ తెలియదు అని తనను తాను సేవ్ చేసుకుంటాకి మిల్లర్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ మాత్రం మిల్లర్ చెప్పిన స్టోరీని అబద్ధమని భావించి కైరో చెప్పిన స్టోరీని నిజమని భావించి, నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు ఒక టీచర్వి, స్టూడెంట్స్ నువ్వు బాగా చూసుకోవాలి, కానీ నువ్వు అద్దులు దాటేసి పర్సనల్ గా వెళ్ళిపోయావు అని మిల్లర్ ని ఆ కాలేజ్ నుంచే తీసేస్తుంది. అయితే మిల్లర్ ఎలా చేశాడు అని స్టూడెంట్స్ అందరికి అలాగే టీచర్స్ కి ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య కూడా తెలిసిపోతుంది. ఇక మిల్లర్ వాళ్ళ భార్య కూడా, నువ్వు చాలా ఎదవ్వి, నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు అని చెప్పి ఆమె కూడా మిల్లర్ ని వదిలేస్తుంది. ఇక మిల్లర్ ఒక ఒంటరివాడు అయిపోయి పిచ్చోడి కింద తిరుగుతూ ఉంటాడు. అప్పుడే మిల్లర్ కి ఒక ఆలోచన వస్తుంది, నా లైఫ్ లో ఇన్ని మలుపులు తిరిగినాయి, జరిగింది ఒకటైతే జనాలకి తెలిసింది ఒకటి, అందుకే నా లైఫ్ లో ఏం జరిగిందో నేనే ఒక స్టోరీ రాస్తాను అని తను మళ్ళా స్టోరీలు రాస్తాం మొదలు పెడతాడు. ఒకవైపు కైరో కూడా తన లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్
సిచ్యువేషన్ అంతా ఒక స్టోరీని రాస్తుంది. ఇలాగ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ని వాళ్ళు స్టోరీల కింద రాసుకుంటూ ఉంటారు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ని వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి.